హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో 2025 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ఎలాంటి అంశాలు తెలుసుకోవాలనే వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు 2024 గ్రూప్ 2 3కి సంబంధించి మనకు మార్చి నెల చివరిలో రిజల్ట్ అయితే రాబోతుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్లో మనం ఫెయిల్ అవుతాము, పాస్ కాలేమని అనుకుంటున్నారో వాళ్ళకు, అంటే సీనియర్స్కి, అదేవిధంగా ఫ్రెషర్స్కి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం సాధారణంగా రెండు రకాల స్టూడెంట్స్ ఉంటాం. ఒకటి ఏంటంటే మనము సెల్ఫ్గా ప్రిపేర్ అవుతాం, సెల్ఫ్ స్టడీ కొరకు. కొందరు ఏం చేస్తారంటే కోచింగ్ తీసుకుంటారు. సో ఈ కోచింగ్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఈ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. అయితే ఈ కోచింగ్ సెల్ఫ్ స్టడీ గురించి మాట్లాడుకోకపోయే ముందు ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనము ముందుగా స్టాండర్డ్ బుక్స్ చదవాలి. అదే కొందరు ఏమనుకుంటారంటే స్టాండర్డ్ బుక్స్లో బేసిక్స్ ఉండవు కాబట్టి నేను ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతాను, లేకపోతే స్కూల్ ఎస్సీఆర్టీ బుక్స్ చదువుతా అని ఇలా అనుకుంటారు. లేకుంటే తెలుగు అకాడమీ చదువుతా అని చెప్పేసి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్ర దీన్ని కూడా తెలుగు అకాడమీ చదువుతా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంత టైం ఒక 1 year 2 years 3 years టైం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు, ప్రాబ్లం లేదు, చదవద్దని చెప్పట్లేదు. సో మనకున్న టైంలో మనం తొందరగా ఎక్కువసార్లు రివిజన్ చేయాలి, ఎక్కువ టెస్టులు రాయాలి, తొందరగా కంప్లీట్ చేయాలంటే మనం డైరెక్ట్ స్టాండర్డ్ బుక్లోకి వెళ్ళడం బెస్ట్. జనరల్గా ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనకు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మినిమం 5 months పడుతుంది ఎన్సీఆర్టీ ప్రిపేర్ కావాలంటే. మనం ఏం చేస్తామంటే స్టార్టింగ్లో బేసిక్ ఉండాలి, ఎన్సీఆర్టీ అంటున్నారు అందరూ అని చెప్పేసి ఎన్సీఆర్టీ స్టార్ట్ చేసాము. ఓ 40-50% చదివేసి దాన్ని సగం సగం వదిలేసి ఆగమాగమై దాన్ని వదిలేసి మళ్ళీ ఏం చేస్తామంటే మనం మళ్ళీ స్టాండర్డ్ బుక్స్లోకి వచ్చేస్తాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, నా సలహా ఏంటంటే మనం స్టాండర్డ్ బుక్స్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఇది మనకు బేసిక్గా స్టాండర్డ్ అన్నప్పుడు ఇది చాలా మంచి, అంటే స్టాండర్డ్ బుక్స్ స్టార్ట్ చేయడం మంచిది. అదేవిధంగా మనకేంటంటే కోచింగ్ తీసుకోవాలా, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలా అంటే సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ స్టాండర్డ్ బుక్స్ స్టార్ట్ చేయండి. మనకేంటంటే కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, పాలిటీ కావచ్చు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. సో ఈ మధ్యకాలంలో అందరు ఏమనుకుంటున్నారంటే ఈ టీజీపీఎస్సీ నుంచి సిలబస్ కూడా చేంజ్ అవుతుంది, సో మనం లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అలా అని కూడా అనుకుంటున్నారు. సో అది రాంగ్ పద్ధతి అది, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఏదేమైనా కానీ ఈ కోర్ సబ్జెక్ట్స్లో సిలబస్ అనేది అసలు చేంజ్ అవ్వడం అసాధ్యం. మహా అయితే ఒక చాప్టర్ తీసివేయచ్చు, లేకుంటే ఒక చాప్టర్ కలపొచ్చు అంతే. గతంలో మనకు గ్రూప్ 2 పేపర్ 2 పాలిటీలో 2 చాప్టర్లు యాడ్ చేశారు. సో ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా మనకు రాజ్యాంగ సవరణలకు సంబంధించి, అమెండ్మెంట్ సంబంధించి యాడ్ చేయడం జరిగింది. సో ఎకానమీలో కూడా కొంచెం మార్పులు చేశారు. సో పెద్ద మార్పులు అయితే కాదు. అదేవిధంగా ఇక్కడ మనకి కోర్ సబ్జెక్ట్లో మార్పులు వచ్చే అవకాశం లేదు. మనకి ఏమొచ్చినా కానీ తెలంగాణ మూమెంట్లో ఒక చాప్టర్ రిమూవ్ చేసి ఇంకొక చాప్టర్ని యాడ్ చేయొచ్చు, అంతకుమించి పెద్దగా సమూలమైన మార్పులు అయితే ఉండే అవకాశం లేదు. కాబట్టి మీరు సిలబస్ చేంజ్ గురించి పట్టించుకోవద్దు. కాబట్టి మనము ఏ సబ్జెక్ట్స్ని ఫస్ట్ చదవాలి ఏంటనే అంశం కూడా గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ కోచింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు మనం సెల్ఫ్ స్టడీ వచ్చేసి ఒక 4 hours చేస్తే, సెల్ఫ్ స్టడీ 4 hours చేసినప్పుడు అదే 4 hours మనం కోచింగ్తో కంపేర్ చేద్దాం. 2 hours క్లాసెస్ వింటాం, ప్లస్ మనం 2 hours మనం చదువుకోవాలి. మరి క్లాస్ విన్నాక చదవకపోతే వృధా, కాబట్టి 2 hours చదువుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎఫెక్టివ్ అనేది మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనమే చదువుతాము, మనకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, మనకి ఏది తెలిసి అదే బుక్లో ఉన్నది చదువుతాము, డౌట్ ఎవరు క్లియర్ చేయరు. ఇక్కడ మనం క్లాస్ వింటాము, మళ్ళీ చదువుతాం, మళ్ళీ డౌట్ ఉంటే తర్వాత మళ్ళీ అడగవచ్చు. కాబట్టి కోచింగ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. బట్ కోచింగ్ వల్లనే జాబ్ వస్తుందా అంటే చెప్పలేము. మనకు అది జస్ట్ 5% మాత్రమే, మిగతా 95% అనేది మనము కష్టపడాలి ఖచ్చితంగా. కాబట్టి ఫస్ట్ ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో బిగినర్స్, ఈ ఫ్రెషర్స్ మాత్రం ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి. సో ఏ ఇన్స్టిట్యూట్ ఏందనేది అది మనం చెప్పడం కరెక్ట్ కాదు. సో మీరు మార్కెట్లో చూడండి, 2-3 ఇన్స్టిట్యూట్లలో మీరు డెమో కూడా తీసుకోండి. అది ఆ విధంగా అయితే మనకు కోచింగ్ బాగుంటుంది. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో, ఆల్రెడీ 2 సార్లు రాసి 2-3 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా ఏం చేయాలంటే
మనము మెంటార్షిప్ తీసుకోవాలి. సో మెంటార్షిప్ కూడా చాలామంది అందిస్తున్నారు ఇప్పుడు. సో ఈ మెంటార్షిప్లో ఏంటంటే మన స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, మన వీక్ ఏరియాస్ ఏమున్నాయి, అదేవిధంగా మనకు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మనకు ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ మీద మనకు పట్టుందా లేదా, ఇంగ్లీష్ని ఇంతకుముందు మనం ఎంతవరకు చదివినాము, అసలు ఎందుకు వదిలేసినాము, ఇంగ్లీష్లో 2016లో గ్రూప్ 2లో ఎన్ని మార్కులు వచ్చినాయి, 2024లో ఎన్ని వచ్చినాయి. సో ఈ విధంగా మనం అన్ని అనాలిసిస్ చేసుకొని మన ఇప్పటికీ మన దగ్గర ఉన్న సబ్జెక్టు ప్రిపరేషన్ కెపాసిటీని బేస్ చేసుకొని మెంటార్స్ ఏం చేస్తారంటే మనకు తగ్గట్టుగా మనకైతే నెక్స్ట్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెంటర్షిప్ తీసుకోవడం అనేది చాలా కీలకం. ఇక ఫ్రెండ్స్ మనం ఇక నెక్స్ట్ చూస్తే అసలు మనకు ఈ గ్రూప్ 2లో ఓవరాల్గా మొత్తం 4 పేపర్లు ఉంటాయి. సో నేను ఎవరికంటే ఇది ఆల్రెడీ ఫ్రెషర్, ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా గ్రూప్ 2 స్టార్ట్ చేస్తున్నారో గ్రూప్ 2 వాళ్ళకి సంబంధించి అయితే నేను ఇక్కడ చెప్తున్నా. సో ఆల్రెడీ పేపర్స్ గురించి తెలిసిన వాళ్ళు దీన్ని కొంచెం స్కిప్ చేయండి. పేపర్ 1లో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మొత్తం 11 టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్ రీజనింగ్తో పాటుగా అన్ని రకాల సబ్జెక్ట్స్ దీంట్లో ఉంటాయి, కరెంట్ అఫైర్స్ సహా. తర్వాత పేపర్ 2 వచ్చేసి మనకు పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ సొసైటీ ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి మనకు ఎకానమీ, ఓన్లీ ఎకానమీ. ఎకానమీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఇండియా, తెలంగాణ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్, అంటే అభివృద్ధి మరియు మార్పు సమస్యలు అని ఉంటుంది. తర్వాత పేపర్ 4 వచ్చేసి అందరికీ తెలిసిందే. సో హై స్కోరింగ్ పేపర్ ఇది. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్. సో దీంట్లో కూడా మళ్ళీ 3 సెక్షన్లు ఉంటాయి. సో ఇక్కడ ఈ 3 పాలిటీ ఒక సెక్షను, హిస్టరీ ఒక సెక్షను, సొసైటీ ఒక సెక్షను, ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఒక సెక్షను, తెలంగాణ హిస్టరీ ఒక సెక్షను, డెవలప్మెంట్ చేంజెస్ ఒక సెక్షను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏజ్ చదవాలి ఏందనే అంశాన్ని గురించి కూడా మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనము ఫస్ట్ వచ్చేసి మనం పేపర్ 2 అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీతో స్టార్ట్ చేయాలి. సో పాలిటీ అనేది చాలా ఈజీ ఉంటుంది, మనకు తెలిసిన అంశాలు ఉంటాయి కాబట్టి ఈజీగా అనిపిస్తే మనం ఏంటంటే ప్రిపరేషన్ అనేది ఉత్సాహంతో స్టార్ట్ చేస్తాం, మధ్యలో ఆపేసే అవకాశం ఉండదు. అదేవిధంగా మరొకటి ఏంటంటే మనకు ఆ తర్వాత మనము పేపర్ 3 ఎకానమీ, ఆ తర్వాత పేపర్ 4 సో ఈ తెలంగాణ మూమెంట్. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత లాస్ట్లో మనం పేపర్ 1 చదవాలి. ఎందుకంటే పేపర్ 1లో ఉన్న 11 అంశాల్లో దాదాపు 7 అంశాలు మనకు ఆల్రెడీ ఈ 2, 3, 4 ఈ 3 పేపర్లలో మనకు కవర్ అవుతాయి. సో మనకేంటంటే జాగ్రఫీ కావచ్చు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా రీజనింగ్ అండ్ ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ మాత్రమే మనకు ఈ గ్రూప్ 1 మనకు పేపర్ 1లో మిగిలిపోతాయి. కాబట్టి దీనికి సంబంధించి కూడా మనం డైలీ చేసే ప్రిపరేషన్ ప్లాన్లో ఏ విధంగా కవర్ చేయాలో చూద్దాము. అయితే డైలీ మనం ఒక 10 to 12 అవర్స్ ఎఫెక్టివ్గా చదవాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఒక వీక్ని, ఒక మంత్ని ఎలా ప్లాన్ చేయాలి, సో ఓవరాల్గా ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి అనే అంశాన్ని కూడా మనము సపరేట్గా ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకుందాము. అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇక్కడ ఏంటంటే మనము ఇది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వారికి బేసిక్ వీడియో కాబట్టి దీంట్లో ఇంకొక చిన్న అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. సో ఇక్కడ వీడియో లెంత్ని పెంచడం అనేది నా ఇంట్రెస్ట్ కాదు, బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాలని అయితే మీకు చెప్తున్నా. సో ఫ్రెండ్స్ జనరల్గా సీనియర్స్ అన్నప్పుడు మన దగ్గర ఏంటంటే కాంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాంటెంట్ ఎక్కువ ఉంది కానీ కన్ఫ్యూజన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే ఒకటే బుక్కి, అంటే ఒకటే సబ్జెక్ట్కి మనము 2 లేదా 3 బుక్స్ చదువుతాం. దీన్ని పూర్తిగా చదవము, దీన్ని ఏ బుక్ని పూర్తిగా చదవకుండా ఏం చేస్తామంటే మనం మధ్యలో ఉంటాము, మనకు 10 నుంచి 15 మార్కుల డిఫరెన్స్లో ప్రతి పేపర్లో వెనకబడిపోతాం. కాబట్టి ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్, అంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది, తెలంగాణ మూమెంట్కి వి ప్రకాష్ అనేది అందరు ఫాలో అవుతారు, లేకపోతే పిఎన్ఆర్, ఈ రెండిట్లో ఏదో ఒకటి 2 చదివినా ఓకే. పైగా ఈ తెలంగాణ మూమెంట్కి 15 నుంచి 20 రోజుల సమయం సరిపోతుంది. ఈజీ ఉందని చెప్పేసి నెలల కొద్దీ దీన్ని చదివినా కానీ మనకు ఉపయోగం ఉండదు. కాబట్టి మనకు ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఫాలో కావాలి. మహా అయితే ఇంకేదైనా డౌట్ ఉన్న టాపిక్లకు వేరే బుక్ని రిఫర్ చేయాలి తప్ప కంప్లీట్గా ఆ బుక్లోకి షిఫ్ట్ అవ్వద్దు. సో ఓవరాల్గా మనం ఒక డేని సో ఏ విధంగా ప్లాన్ చేయాలో చూద్దాము. సో మనం ఒక 12 to 14 అవర్స్ చదవాలనుకుందాం. అంటే ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ కాకుండా అంటే పని చేయట్లేదో ఓన్లీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఉన్నవారు ఫ్రెషర్స్ 12 to 14 అవర్స్ అయితే ఖచ్చితంగా చదవచ్చు. సో దీన్ని నేను ఒక జస్ట్ అంటే
మీకు అర్థం కావడానికి అయితే చెప్తున్నాను. ఖచ్చితంగా 12 అవర్స్ చదవాలని ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఓవరాల్గా ఒక డేని మనము సెషన్స్గా డివైడ్ చేద్దాం. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3. సో ఇది ఏ టైమింగ్ ఏందనేది దీనికి సంబంధించి ఒక వీడియో చేసుకుందాం. ఇంతకు ముందు చెప్పినట్టు అక్కడ ఈ డే షెడ్యూల్, మంత్లీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్ గురించి ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది అనే అంశాలను అయితే మనం మాట్లాడదాం. అయితే ఇప్పుడు సెషన్ 1లో మనం ఏం చేయాలంటే ఒక ఈజీ సబ్జెక్ట్ తీసుకోవాలి. సో ఈజీ సబ్జెక్ట్ అంటే పాలిటీ, మనకు ఆల్రెడీ ఫెమిలియరు. సో చదివినా కానీ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, తెలిసిన అంశాలు ఉంటాయి. ఆ తర్వాత సెషన్లో మనం ఏం చేయాలంటే కొంచెం హార్డ్ ఉన్న సబ్జెక్ట్ ఒకటి తీసుకోవాలి. సో ఎకానమీ. సో ఈ విధంగా మనము సెషన్ 1, సెషన్ 2లో ఈ విధంగా తీసుకుంటాం. ఆ తర్వాత సెషన్ 4 వచ్చేసి మనకి ఇక్కడ తెలంగాణ మూమెంట్, అదేవిధంగా ఇంగ్లీష్, రీజనింగ్ ఇది తీసుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము డైలీ మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా ఒక ఈ ఇంగ్లీష్, రీజనింగ్ కలిపి ఖచ్చితంగా 1 to 1.5 hour అయితే మనం డైలీ టైం కేటాయిస్తే మనకు సపరేట్గా దీనికి ఒక డే, ఒక 1 month, 1 week అట్లా కేటాయించకుండా డైలీ ప్రిపరేషన్లో భాగంగా ఇంగ్లీషు, రీజనింగ్ అనేది మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈజీ, హార్డ్, ఆ తర్వాత ఈ మన కరెంట్ అఫైర్స్ కూడా ఈ సెషన్ 3లో వస్తుంది. కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, తెలంగాణ మూమెంట్ వీటికి తీసుకుంటాం. ఎప్పుడైతే ఒక 20-25 days తర్వాత తెలంగాణ మూమెంట్ అయిపోతుందో ఆ తర్వాత మనం దీంట్లో నుంచి కరెంట్ అఫైర్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అదేవిధంగా రీజనింగ్ మీద కావచ్చు. సో లేకుంటే తర్వాత వచ్చేసి మనకు జాగ్రఫీ మీద, ఈ విధంగా ఈ ఏరియాలో మనము పెంచుకుంటూ పోతాం. ఇక్కడైతే 1 by 1 ఒక్కొక్క సబ్జెక్ట్స్ మనకు కవర్ అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకు కంప్లీట్గా మన గ్రూప్ 2 ప్రిపరేషన్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ఇది ఒక చిన్న గైడెన్స్ లాంటి వీడియో. సో ఓవరాల్గా వచ్చేసి మనం ఈ విధంగా కవర్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఎకానమీలో 150 మార్కులు, తర్వాత తెలంగాణ మూమెంట్లో 150 మార్కులు, అదేవిధంగా పాలిటీలో పేపర్ 2లో వస్తుంది, అదేవిధంగా పేపర్ 1లో కూడా కొన్ని అంశాల్లో ఉంటుంది కాబట్టి ఒక 75 మార్కులు పాలిటీకి వస్తాయి. సో ఓవరాల్గా మనకు 375 మార్కులకు మనకు జస్ట్ ఒక 1.5 to 2 months ప్రిపేర్ అయితేనే ఇప్పుడు ఈ పాలిటీ, అదేవిధంగా తెలంగాణ మూమెంట్ అండ్ మనకు ఎకానమీ, సో వీటిని ఒక 1 month మనం కరెక్ట్ ఫోకస్ చేస్తే మనకు 375 మార్కులు ఇక్కడ కవర్ అవుతున్నాయి. అంటే 375కు మనకి ఎన్ని వస్తాయనే తర్వాత కానీ సిలబస్ అయితే కవర్ అవుతుంది. సో ఈ 375లో మనము ఖచ్చితంగా 325 మార్కులు తెచ్చుకునే అవకాశం ఇక్కడనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని మీద మనము ఫోకస్ చేస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ మనకు ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది. అయితే ఓవరాల్గా ఈ కోచింగ్ తీసుకునే వారికి చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఎగ్జామ్స్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇది వస్తుంది. సో మనకు జూన్లోనే ఎగ్జామ్ ఉంటుంది, ఆగస్టులోనే ఎగ్జామ్ ఉంటుందని అనుకుంటాము. మనం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగున్నప్పుడు ఏం కాదు, కానీ మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఆన్లైన్లో తీసుకోవాలి. ఒకే క్లాస్ని పదే ఎన్నిసార్లు అని చూడవచ్చు. మనకు అవసరం లేని క్లాస్ని మనం వినకుండా వేరే క్లాస్ చూసుకునే అవకాశం ఉంటుంది. మెయిన్గా మనకు ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్కి సంబంధించి, అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన అంశాలను మనము ఎక్కువసార్లు క్లాస్ వినాలనుకున్నప్పుడు ఆన్లైన్లో మాత్రమే సాధ్యము. అదేవిధంగా మన చిన్న టౌన్లలో ఈ స్టడీ హాల్స్ ఉన్నాయి, లేకుంటే మన ఊర్లో ఒక 2-3 ఫ్రెండ్స్ గట్టిగా చదివే వాళ్ళు ఉంటే కూర్చొని చదవడం చాలా బెస్ట్. సో ఇదైతే ఓవరాల్గా వచ్చేసి గ్రూప్ 2 ప్రిపరేషన్ సంబంధించి నేను మీకు చెప్పదలుచుకున్న అంశాలు. సో మనం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనము పాలిటీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఎకానమీ మీద ఫోకస్ చేస్తే మనకు రాబోయే గ్రూప్ 2, 3 2025 నోటిఫికేషన్లో మనం సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.